ఒక్క మనిషి చనిపోతే 2,50,000 మంది వచ్చారు. హైదరాబాద్ రోడ్లు నిండిపోయాయి. ఆ ఒక్కడు ఎవరు? ఏ రాజు కాదు, ఏ నేతా కాదు. ఒకప్పుడు బైబిల్ చించి విసిరేసిన ఒక అహంకారి. ఆ పుస్తకమంటే అతనికి అంత అసహ్యముంది. కాని సంవత్సరాల తర్వాత ఆ పుస్తకమే అతన్ని ఏడ్పించింది, క్రీస్తు వైపు నడిపించింది. ఆ వ్యక్తే భగత్ సింగ్. 1903లో పంజాబ్లో ఒక సంపన్న సిక్కు కుటుంబంలో జన్మించాడు. 6 అన్నదమ్ముల్లో అతను అమ్మకు అత్యంత ఇష్టమైన కొడుకు. ఇంగ్లాండ్ పంపే ముందు అమ్మ ఒక్క వాగ్దానం అడిగింది. నాయనా, మతం మారవు కదా? అతను గర్వంగా మాట ఇచ్చాడు. అమ్మ నమ్మింది. అమ్మ పంపింది. ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లిన ఆ యువకుడు లోకంలోని అన్ని సుఖాలను అనుభవించాడు. కాని అతనిలో ఎక్కడో తీరని వెలితి. ఒక క్రైస్తవ జంట అతని చేతిలో బైబుల్ పెట్టారు. తప్పులు వెతకడానికి తెరిచాడు. కాని యోహాను 3వ అధ్యాయంలో నేను నిజంగా మీతో చెప్తున్నాను అన్న మాటలు అతని హృదయాన్ని ఒక్కసారిగా పగలగొట్టాయి. క్రీస్తు ప్రేమ అతని కఠినమైన హృదయాన్ని బద్దలు కొట్టింది. తన పాపాలను తలచుకుని కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ఆ క్షణమే తన జీవితాన్ని యేసయ్య పాదాల దగ్గర పెట్టాడు. భారతదేశానికి తిరిగి వచ్చాక కుటుంబం ఈ సంగతి దాచిపెట్టు అని అడిగింది. అతనన్నాడు, శ్వాస లేకుండా బతకగలనా? క్రీస్తే నా జీవితం. ఆ ఒక్క మాటతో అన్నీ పోయాయి. అతని భార్య వెళ్ళిపోయింది. కొడుకు దూరమయ్యాడు. తండ్రి తిరస్కరించాడు. కాని అతను క్రీస్తును మాత్రం వదల్లేదు. సర్వస్వాన్ని వదిలేసి దేవుని కొరకు హైదరాబాదొచ్చాడు. చేతిలో డబ్బులు లేవు, ఒంటరితనం, ఆకలి. తన కుటుంబం అతన్ని తిరస్కరించింది. యేసు లేడు అని తిరిగి వెళ్ళిపోతే అతనికి ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాని అతను వెళ్ళలేదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని ముందుకు కదిలాడు. హైదరాబాదులో హెబ్రోన్ సంఘం స్థాపించాడు. 10,000 కంటే ఎక్కువ సంఘాలు అతని ద్వారా ఈ దేశంలో నాటించబడ్డాయి. అతన్ని తిరస్కరించిన తండ్రి ఒకరోజు కొడుకు చేతులతో బాప్తిస్మం తీసుకున్నాడు. చివరకు 2000 సంవత్సరంలో ప్రభువునందు నిద్రించాడు. భగత్ సింగ్ విలాసవంతంగా జీవించవచ్చు, కాని అతను ఆకలితో బాధపడ్డాడు. కుటుంబం కోసం యేసుని వదలవచ్చు, కాని యేసు కోసం తన జీవితాన్ని అర్పించాడు. మిత్రమా, ఈరోజు నువ్వు ఒంటరివాడివా? అందరిలో చిన్నవాడివా? ఒక్కసారి దేవుణ్ణి కన్నీటితో అడుగు. తండ్రి, నా జీవితం నీకు అంకితమని చెప్పు. మరణాన్ని జయించిన దేవుడికి అసాధ్యమయ్యింది అంటూ ఏమీ లేదు. నీ కన్నీళ్లు వృధా కావు. నీ కథ ఇంకా ముగియలేదు.